కొత్త సంవత్సరం ఓపెన్ అయింది. నేను అనుకున్న మేధావులైనటువంటి దీపక్ రెడ్డి గారు కాస్త ఏదైనా మంచిగా మాట్లాడతాడు అనుకుంటే ఆయన స్టార్ట్ చేయటమే మా అందరికీ ఏదో ఒక మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాలి అంటే మేము శాంతియుతంగా ఉంటే వాళ్ళు శాంతియుతంగా ఉందామనో, లేకపోతే వాళ్ళు తనినా మేము తన్నించుకోవడానికి సిద్ధంగానే ఉండండి, మీరు తిరగబడద్దనో ఆయన ఏదో కోరుకుంటా ఉన్నాడు. మీరేమో అసలు వంశీ అనేవాడు ఏడున్నాడో తెలియకుండానే మీరు ఒక డిబేట్ని స్టార్ట్ చేశారు. ఆయన గోవాలో ఉన్నాడు, గోవాలో ఉంటే చూపించాలా. తర్వాత గుడివాడలో ఏం జరిగిందో గాజానికి తెలియదు, దీపక్ రెడ్డి గారికి తెలియదు, నాకు తెలియదు, తులసిరెడ్డి గారికి కూడా తెలియదు. విజువల్స్ చేస్తామన్నారు, మీరు అది లేదు. అది ఏం కనపడుతుంది, దానికి ఎందుకు జరిగిందో ఏందో పూర్వపురాలు మీరన్నా మీ విలేకరణ పెట్టి నిజంగా గ్రూపులతో అనుకున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కులాల మధ్య గొడవ, లేకపోతే పార్టీల మధ్య గొడవ, నిజంగా అతను ఉన్న కొడాలి నాన్నగారు అక్కడ ఉన్నారా లేదా? ఆయన ఏదో పాపం కొడాలి నాని సడన్గా ముసలోడు అయిపోయినట్టు ఫోటో తీసాడు. ఆయన మామూలుగా గడ్డని తీస్తే అట్లనే ఉంటారు. గడ్డం పెంచుకున్న వాళ్ళు ఎవరన్నా ఏంటంటే రెండు రకాలండి. బాగా బుగ్గలు పెంచినోడు గడ్డం పెంచుతున్నాడు, బుగ్గలు లేనివాడు గడ్డం పెంచుతున్నాడు. దీపక్ రెడ్డి గడ్డం ఉందా? ఉంది, లైట్ గా ఉంది. ఇంత ముందే ఇప్పుడు పెంచినట్టున్నాడు, తర్వాత తీసేసాడు. మొక్కు చెల్లించుకున్నారు. మొక్క గిక్క ఆయన మొక్కులు పోయే మనిషి కాదు, ఆయన అందరినీ మొక్కిస్తూ ఉంటాడు. సో ఏదేమైనా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అంతకు ముందంతా గొడవలు చేసి రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి భయభ్రాంతులు చేసింది సొసైటీ, ఇప్పుడు కూడా అదే పందాలో నడుస్తుంది అని మీరు వాళ్ళు అందరు కలిసి సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్న కుట్ర బన్నట్టుగా ఈ కుట్ర బన్ని డిబేట్ని పెట్టినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేము దాడులకు దూరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఇంకొక రాజకీయ పార్టీని కొట్టింది లేదు ఎక్కడన్నా. సరే పోలీసులు అంటారా, ఎక్కడైనా సరే అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే పోలీసులు వాళ్ళని కొట్టడం లేకపోతే తీసుకురావటం కేసులు పెట్టడం అది ఏ రాజకీయ పార్టీ అధికారంలోనూ జరుగుతున్నట్టుంది. ఈరోజు మేము చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టే చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందా, ఉంటే మూసేసుకోండి అని చెప్పారు. కోర్టులో ఉన్నటువంటి కోర్టు ఎంప్లాయీస్నే పోలీస్ డిపార్ట్మెంట్లో స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వస్తుంటే రాలగొడితే నిన్నటిదాకా పోస్టింగ్ ఇవ్వకపోతే కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ చేష్టలన్నీ ఉందని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి. గాదన్న మేము దాన్ని జోలికి పోదలుచుకున్నాను కాబట్టి ఆయన ఇక్కడ మైనస్ చేస్తున్నాను నేను. ఒకవేళ మిగతా వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో చూడాలి. సో ఇన్ని అవలక్షణాలు మీరు దగ్గర పెట్టుకొని కూటమిలో వీటన్నిటిని తీసుకొని పెంట పూసినట్టుగా పేడ పూసినట్టుగా మా వాళ్ళకి పూయాలని చూస్తే అంటే ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎలా కనపడుతుంది? అంటే మీరు ఫ్యాక్షనిస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా? మీరు గూండాయిజం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గూండాయిజం చేస్తుందనే భావిస్తూ ఉన్నారా? మీరు రౌడీజం చేసి ఎక్కడికక్కడ ఇప్పుడు మన గాదన్న ఏమంటున్నాడు, రెడ్ బుక్ అనేది అసలు లేదంటున్నాడు. ఇంకా దీపక్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు అన్నాడు. స్వయానా లోకేష్ గారు ఏమన్నారు, 3 పేజీలు అయిపోయినాయి, దానిలో ఇంకా మిగతా పేజీలు ఉన్నాయి అన్నాడు. అంటే ఎవరు కరెక్టు? అసలు రెడ్ బుక్ అనేది దాన్ని కొంతమంది మా వాళ్ళు కూడా రాజ్యాంగం అని పిలుస్తున్నారు. దయచేసి మా వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రాజ్యాంగంతో పోల్చబాకండి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది ఏముండదు. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది, అది కాన్స్టిట్యూషన్ బుక్. ఈ చెత్త అనేది తీసుకొచ్చేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, గ్రీన్ బుక్ రాజ్యాంగం, రాజ్యాంగంతో పోల్చొద్దు. ఒకవేళ ఇలాంటి పుస్తకాలు ఏమైనా మెయింటైన్ చేస్తే పోలీస్ డైరీ అని పిలవండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ డైరీ అని పిలవండి, లేకపోతే ఇంకొక డైరీ అని పిలుచుకోండి. ఆ డైరీలో మీరు నోట్ చేసుకోండి, ఎవరెవరిని ఏం చేయాలో చేయండి. తర్వాత ప్రజలు ఏం చేస్తారో కూడా చేస్తారు. బట్ ఈ డైరీలు మెయింటైన్ చేసి అసలు ఓపెన్ చేయాల్సిన డైరీలు 1వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేయాలా. ఎక్కడున్నారంటే ముఖ్యమంత్రి గారు కొడుకు. ఈరోజు మీరు వంశీ ఎక్కడున్నాడో చెప్తున్నారు. మీరు అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో అని ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొడుకు ఎక్కడ పారిపోయాడని అడుగుతూ ఉన్నారు. ఎక్కడున్నారు? రాష్ట్రం ఉన్నారా? దేశంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీకేం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి చెట్లో కూర్చొని క్యాబినెట్ హెడ్గా లేడు, ప్రభుత్వం హెడ్గా లేడు. ఆయన ఎక్కడుంటే ఎందుకు? ఆయన మామూలుగా సామాన్య మానవుడుగా ఉన్నారు. బెంగళూరులో ఉన్నాడా, విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు? నో, పరిపాలిస్తున్నటువంటి పాలకులు అడ్రస్ లేకుండా గాదన్నా గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడు ఎవరున్నాడు నేను అడగట్లే, ఇంక అడుగుతా. నెక్స్ట్ మీకు హ్యాండ్ ఎవర్ అని చేసిపోయారా పోయేటప్పుడు? చెప్తున్నాను, ఒకరు ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు 4 రోజుల నుంచి
మీకు రాలేదు ఈ డౌట్? ప్రశ్నించండి అన్న వాళ్ళు ఈ ప్రశ్న మీకు చేరట్లేదా? మీరు వేయట్లేదా? వేర్ ఈజ్ వేర్ ఈజ్ గాన్? అది చెప్పాలి కదా, ప్రజలకు చెప్పకుండా దొంగల్లాగా ఎక్కడికి బయలుపోయారు? నిన్న కూడా మీటింగ్ లో ఉన్నారు. అది కాదు. వచ్చి చంద్రబాబు సార్, నాయుడు ఎక్కడని అడిగితే నీకు ఇది అంతకంటే ఈ రోజు ఆశ్చర్యం రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఏప్రిల్ కాదు ఇది, జనవరిది. ఏప్రిల్ కాదనా, జనవరి నెలది. అది ఎక్కడున్నారు తెలియాలి కదా. అరే నిన్న కూడా నిన్న ఎక్కడ సరే, సరే, ఓకే, ఓకే. అసలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు, ఎక్కడ